వెల్కమ్ టు ప్రకాష్ అన్న యాప్. ఈరోజు మనం అన్నీ కూడాను ఓన్లీ షార్ట్ కట్స్ ప్రాబ్లమ్స్ ఆల్ చాప్టర్స్ నుంచి నేను కంటిన్యూస్గా చెప్తూనే ఉంటాను. సో కాబట్టి ఈ కోర్సుని మీ అందరు తీసుకోండి. అన్ని చాప్టర్ల నుంచి షార్ట్ కట్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో ఓన్లీ షార్ట్ కట్స్ అనే కోర్స్ ఉంది. సో దాన్ని మీరు అందరు కూడా తీసుకుంటే ఇవన్నీ చాప్టర్ నుంచి కవర్ అవుతాయి. చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏమి అడిగారంటే 0.125 బార్. 5 బార్ అంటే ఏంటి? ఆ 5 అనేది వెళ్తూ ఉంటుంది, 5 అని. ఇక్కడ చూడండి 0.135 బార్, 35కి బార్ ఉంది. అంటే ఏం చేయాలి చూడండి, దీన్ని ఎలా రాస్తారంటే దీన్ని ఇది చూడండి 0.12, ఈ 5 అనేది ఇలా ఉంటుంది, 5 వస్తూనే ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేస్తామంటే మనం ఏం చేస్తున్నాం, 5 బార్ అని రాస్తాం. ఏదైతే మరలా వస్తుందో దాన్ని 5 బార్ అని రాస్తాం. అలాగే ఇక్కడ ఏముంది, ఇక్కడ 0.135 అనేది వస్తూ ఉంది, 35. సో ఇలా వస్తూ ఉంది. సో దీన్ని ఏం చేయమన్నారు, ఈ రెండింటిని యాడ్ చేయమన్నారు, ఈ రెండింటి యొక్క ఎడిషన్స్. సో ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు ఆ రెండు యాడ్ చేస్తే చూడండి, ఇక్కడ ఏమవుతుంది 10 అవుతుంది. ఓకేనా, ఇక్కడ 10, ఇక్కడ ఏమవుతుంది 9, ఇక్కడ చూడండి 5, 3, 8, 9, ఇక్కడ 10, ఇక్కడ మళ్ళీ 9, ఇక్కడ 10, ఇక్కడ మనకి చూడండి 5, 6, ఇక్కడ 2, పాయింట్కి ఎదురుగా 0. సో మనకేమొచ్చింది, ఇప్పుడు మనకి 0.26090909 అంటే మనకి కంటిన్యూస్గా ఏమొస్తుంది, 09 అనేది వస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే ఆన్సర్ చూడండి 0.2609 బార్. ఇది 0.2609 బార్ అనమాట. ఓకేనా, ఇక్కడ రాస్తున్నా చూడండి ఆన్సర్ 0.2609 బార్ ఇదన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి, ఏమన్నాడంటే 4.34 బార్ ప్లస్ 3.25 బార్. సో దీని కూడా అంతే, సేమ్ అవును. చూడండి ఇక్కడ ఏం రాయొచ్చు, 4.344444 ఇట్లా 4 అంటే బార్ అంటే ఇచ్చుకుంటే వెళ్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 3.2555 ఇంకా ఇలా వెళ్తానే ఉంటుంది ఇది. ఓకేనా, సో కాబట్టి ఈ రెండింటిని మనం ఎడిషన్ చేయాలి, ప్లస్ చేయాలి. చూడండి, ఇక్కడ ఏం చేయాలి, మనం ప్లస్ చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ 9 అవుతుంది. 9 ఇక్కడ 5.7. సో మనకేమైంది ఇప్పుడు 7.59 బార్. 9 అనేది పొద్దాకలు వస్తూ ఉంది కాబట్టి ఆ బార్ అనేది ఆ 9 వేయకుండా ఇంకా 9 వస్తూనే ఉంటుంది, తీసేసి బార్ పెట్టడం. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 7.59 బార్ అంటారు దీన్ని. ఓకేనా, సో ఆన్సర్ అనమాట 7.59 బార్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలో ఏమన్నాడంటే 3.4 బార్ ప్లస్ 5.6 బార్ ప్లస్ 6.5 బార్. చూడండి ఎలా రాయొచ్చు దీన్ని, చూడండి ఇక్కడ 3.44444 ఇట్లా రాసుకుంటే వెళ్ళండి. నెక్స్ట్ 5.6666 దీంట్లో ఇక్కడ 6.5555. సో బార్ అంటే వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఈ మూడింటిని ఏం చేయాలి, మనం ప్లస్ చేయాలి. చూడండి, ప్లస్ చేయాలంటే ఇక్కడ ఎంత వస్తుందో 15 వస్తుంది. ఇక్కడ చూడండి 15, ఇక్కడ 1 వేసుకొని ఇక్కడ 5, 15. ఇక్కడ చూడండి 10, 16 వస్తుంది. ఇక్కడ చూడండి 10, 16, ఇక్కడ 16, ఇక్కడ కూడా 16, పాయింట్ కింద పాయింట్ పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి 8, 9, 15. చూడండి 7, 14, 15 అనమాట. 15.6666 వచ్చేసి ఇక్కడ 5 వచ్చింది. 5 అంటే ఏంటి, దీనికి పక్కన ఇంకోటి ఉంటుంది కదా, ఇది మళ్ళీ 6 అవుతుంది. సో కాబట్టి మనం దీన్ని రాసుకోవచ్చు అంటే 15.6 బార్. 15.6 బార్ 6 వెళ్తానే ఉంటుంది అనమాట. 6 ఇక్కడ కూడా 6 వస్తుంది. ఈ పక్క నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఇది కూడా 6 వస్తుంది. కాబట్టి 6 అని వెళ్తానే ఉంటుంది. సో అలా రాసినప్పుడు మనం ఏం చేయాలి, దాని బదులు మనం బార్ అని పెట్టుకుంటాం, 15.6 బార్. ఓకే, ఆన్సర్ ఈజ్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ మనకి మైనస్ ఇచ్చాడు అంటే 0.24
2 బార్ మైనస్ 0.121 బార్ అని ఇచ్చాడు. సో దీన్ని కూడా మనం సేమ్ ఇలా రాసుకొని సబ్ట్రాక్షన్ చేయాలి. 0.242 తీసుకుందాం. 2 ఒక 5 వరకు వేసుకుందాం. ఓకేనా? అలా ఇక్కడ కూడా చూడండి. నెక్స్ట్ 0.121111. ఓకేనా? సో ఇలా మనకి ఇవన్నీ కూడాను తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏం చేయాలి, మనం సబ్ట్రాక్షన్ చేయాలి. మైనస్ తీసేయాలి. తీస్తే అంత ఇక్కడ చూడండి, 2లో నుంచి మనం పోతే 1 1 1 1 1 ఇక్కడ 2 ఇక్కడ 1.0 చూడండి 0.12 ఈ 1 అనేది వస్తుంది కదా 1 బార్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఇది 0.121 బార్. ఓకేనా? సో ఈజీగా ఉంది కదా. ఇలా మనం వీటిని ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఫిఫ్త్ ప్రాబ్లంలో 3.242 బార్ మైనస్ 1.123 బార్. సో కాబట్టి వీటిని కూడా మనం మైనస్ చేయాలి కాబట్టి చేద్దాం. చూడండి ఇక్కడ 3.242 2 బార్ అంటే ఒక 5 తీసుకుందాం. తర్వాత ఇక్కడ 1.123 ఈ రెండింటిని మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. మైనస్ చేయాలంటే ఇక్కడ ఏమవుతుంది, 2లో నుంచి 3 సబ్ట్రాక్షన్ అవుతుంది కాబట్టి పక్క నుంచి మనం బారోయింగ్ తెచ్చుకోవాలి, అప్పు తెచ్చుకోవాలి. ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ ఇది 1 అయిపోద్ది, ఇక్కడ 12 అవుతుంది. 12లో నుంచి 3 పోతే ఇక్కడ 9 అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైందో, ఇక్కడ నుంచి మళ్ళీ బారోయింగ్ తెచ్చుకోవాలి. బారోయింగ్ తెచ్చుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది, 11 అవుతుంది. 11లో నుంచి 3 తీసేస్తే ఇక్కడ మనకి 8 అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 8 అవుతుంది. ఇక్కడ కూడా అంతే 8. ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఉంటుంది. ఇక్కడ 11లో నుంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే 8. 3లో నుంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ 1. 2లో నుంచి 1 తీసేస్తే 1. ఇక్కడ 2. సో ఎంత వచ్చింది మనకి 2.118888. ఇది కూడా ఇంక 8 వస్తూ ఉంటుంది బార్కి తీసుకుంటూ వెళ్తే. సో కాబట్టి మనం దీని ఏం రాసుకోవచ్చు, 2.118 బార్ 2.118 బార్ అని రాసేయచ్చు. సో ఆన్సర్ ఈజ్ 2.118 బార్ ఇదన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఇట్లా బార్లు వచ్చినప్పుడు మైనస్లు చేయటము ప్లస్లు చేయటము మీరు ప్రాక్టీస్ ఎక్కువగా చేయండి. సో షార్ట్కట్లో మనం ఎలా చేయాలో సింపుల్గా అనే దాన్ని మనం చేసుకుందాం. ఓకేనా? సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఓన్లీ షార్ట్కట్స్ అనే వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఇట్లు మీ ప్రకాష్ అన్న. థ్యాంక్ యూ.